హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ తెలుగింటి రుచులు. ఈరోజు మన ఛానల్లో పాస్తా ప్రియుల కోసం నేను స్పైసీగా అండ్ టేస్టీగా పాస్తా చేయబోతున్నాను. దీనికోసం నేను మ్యాకరోనీ పాస్తాని తీసుకున్నాను 2 కప్స్. ఈ పాస్తాని కొన్ని వాటర్ పోసి కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాస్తాలో కొన్ని వాటర్ యాడ్ చేసి అలానే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయండి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఉడకబెట్టుకోవాలి. మీరు డైరెక్ట్ వాటర్ని బాయిల్ చేసి పాస్తా వేసినా సరేనండి. నేను ఇలా ఉడకబెట్టుకుంటున్నాను. పాస్తా బాగా మెత్తగా కాకుండా నార్మల్గా ఉడకబెట్టుకోండి. బాగా మెత్తగా ఉంటే టేస్ట్ బాగుండదు. ఇలా ఉడకబెట్టుకున్న పాస్తాని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. అలానే కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నానండి, ఇది ఆప్షనల్ అండి. అలానే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా దీంట్లో వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగనక్కర్లేదండి, నార్మల్గా వేగితే చాలు. అలానే దీంట్లో నేను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని వేపుకోవాలి. ఇది వేగాక చిన్నగా కట్ చేసిన టమాటా పీసెస్ని కూడా వేసుకోవాలి దీంట్లో. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ ఆనియన్స్, ఎక్కువ టమాటా కూడా వేసుకోవచ్చండి. ఈ టమాటా వేగినాక రుచికి సరిపడు కారం పొడి అలానే ఉప్పు కూడా వేసుకోవాలి. మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే దీంట్లో ధనియాల పౌడర్ కూడా, గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. నేను వేయట్లేదు. అలానే కొంచెం కలర్ కోసం కొంచెం పసుపు వేస్తున్నాను. ఇది వేగాక మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం లైట్గా మనము పాస్తా వాటర్ లేకపోతే నార్మల్ వాటర్ కూడా దీంట్లో వేసుకోవచ్చు. అలానే కొంచెం వెల్లుల్లి వేసుకున్నాను. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న పాస్తాను దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తము ఈ పాస్తాకి పట్టే విధంగా కలుపుకోండి. ఇది చేయడం చాలా ఈజీ అండి, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పాస్తా మసాలాను దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఈ పాస్తా మసాలా కూడా మొత్తం పాస్తాకి పట్టే విధంగా కలుపుకోండి. దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి, నేను వేయట్లేదు. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా స్పైసీ మ్యాకరోనీ పాస్తా రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. సింపుల్గా, స్పైసీగా, టేస్టీగా చాలా బాగుంది అండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.